కిచెన్లో మెంతులు తప్పనిసరిగా ఉంటాయి. మెంతులకు వంటకాల్లో రుచితో పాటు అనేక ఔషధ గుణాలుంటాయని నిపుణులు చెప్తున్నారు. మెంతుల్లో రాగి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, ఐరన్, కాల్షియం, రైబోఫ్లావిన్, మాంగనీస్తో పాటు విటమిన్లు ఏ, బి6, సి, కే ఇలాంటి పోషకాలెన్నో మెండుగా ఉంటాయని చెప్తున్నారు. మొలకెత్తిన మెంతులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మధుమేహాన్ని నియంత్రిస్తాయి, బరువు తగ్గించడంలో సహాయపడతాయి. జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా మెంతులు మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని ఉదయం ఖాళీ కడుపుతో తినడం, సలాడ్స్, సూప్స్, స్నాక్స్ వంటి వాటిలో ఉపయోగించడం ప్రయోజనకరమని సూచిస్తున్నారు. మెంతుల వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు. మెంతులు బ్లడ్ షుగర్ రెగ్యులేషన్లో కీలకంగా ఉంటాయని చెప్తున్నారు. మొలకెత్తిన మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో చాలా బాగా సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు. మధుమేహం ఉన్నవారు మెంతులు తీసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. నీటిలో కరిగే పీచు ఇందులో దండిగా ఉంటుంది. అది పిండి పదార్థాలను గ్రహించుకోవడాన్ని నెమ్మదింపజేస్తుందని, ఫలితంగా గ్లూకోజ్ మోతాదులు అదుపులో ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. మెనోపాజ్ వచ్చిన మహిళలు మెంతులను ఖచ్చితంగా తినాలని వైద్యులు చెప్తున్నారు. మొలకెత్తిన గింజల రూపంలో మెంతులను తినడం వల్ల హార్మోన్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఆస్ట్రేలియాలో ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో మెంతి రసం తాగడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయని తెలిసింది. మెంతి గింజల పానీయాన్ని 6 వారాల పాటు నిరంతరాయంగా తాగడం వల్ల సెక్స్ డ్రైవ్, లైంగిక పనితీరు పెరుగుతుందని అధ్యయనంలో కనుగొన్నారు. బరువు తగ్గడానికి మొలకెత్తిన మెంతులు ఉపయోగపడతాయని వైద్యులు చెప్తున్నారు. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. మెంతులను తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ స్థాయిలు మెరుగుపడతాయంటున్నారు.